నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లా రాజంపేట పట్టణంలో పాత బస్టాండ్ సర్కిల్లో విజ్మనీ సంస్థ నూతన శాఖను శుక్రవారం జోనల్ హెడ్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో మొత్తం 338 బ్రాంచీలు రాజంపేటలో నూతన శాఖ ప్రారంభించామని ఆయన తెలిపారు. రాజంపేట పరిసర ప్రాంత ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాల ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ఈ శాఖ ప్రారంభం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి, జోనల్ మేనేజర్, విజ్మనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. ఈరోజు మనం రాజంపేట పట్టణంలో మనం బ్రాంచ్ని నూతనంగా ప్రారంభించడం జరిగింది. విజ్మనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది గత 30 సంవత్సరాల నుంచి వివిధ రకాలైన సేవలను మన ప్రజలందరికీ అందిస్తున్నాము. ఈరోజు మనము ప్రజలకు మరింత దగ్గరగా కావాలనే ఉద్దేశంతో ఈ రాజంపేట పట్టణంలో మన బ్రాంచ్ని ప్రారంభించడం జరిగింది. సో మా యొక్క సర్వీసెస్లు ఫారెన్ ఎక్స్చేంజ్లో విదేశీ కరెన్సీ మార్పిడి, విదేశాల డబ్బులు పంపడము, అలాగే ఫారెన్ కరెన్సీ కార్డ్స్ మనం ఇక్కడ అందచేయడం జరుగుతుంది. ఎవరైతే విదేశాలకు డబ్బులు పంపాలనుకుంటున్నారో వారికి మనము ఈ పట్టణం ద్వారా, ఈ బ్రాంచ్ ద్వారా మనం అందిస్తున్నాము. అలాగే విమాన ప్రయాణ టికెట్లు, విహారయాత్రలకు బుకింగ్స్ ఇక్కడ అందచేయడం జరుగుతుంది. సో దాంతోపాటుగా మనం బంగారంపై రుణాలను అతి తక్కువ వడ్డీ రేటుకి అతి ఎక్కువ గ్రాముతోని మనము అందచేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మన రాజంపేట పట్టణ మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని నా యొక్క విన్నపం. సో విజ్మనీ అనేది ఓన్లీ కమర్షియల్ దృక్పథం కాకుండా ఒక సామాజిక సేవా దృక్పథంతో ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఎక్కడ మన బ్రాంచ్ ఓపెన్ చేసినా కానీ దాంతోపాటుగా ఎవ్రీ ఇయర్ మనం సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన ఈ శుభ సందర్భంగా మన గవర్నమెంట్ పాఠశాల పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ మరియు బుక్స్తో పాటుగా వారికి కావాల్సినటువంటి వాటర్ డిస్పెన్సర్ని అందజేయడం జరిగింది. సో దీనిని రాజంపేట పుర అండ్ పట్టణ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా సద్వినియోగపరచుకోవాలని, వారి యొక్క ఆశీస్సులు మాకు అందించాలని, మా యొక్క సంస్థను మరింత అభివృద్ధి చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అండ్ వారి ఆశీస్సులు మాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలలో విజ్మనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ బ్రాంచ్ని ప్రారంభించడం జరిగింది. ఈ విజ్మనీ అనేది మన ఆంధ్రప్రదేశ్లో 17వ బ్రాంచు, అలాగే భారతదేశంలో 338వ శాఖను ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి మనం వివిధ రకాలైన సేవలు అందిస్తున్నాము. శ్రీనివాస్ రెడ్డి గారి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఎందుకంటే రాజంపేట పట్టణంలో అనేక పాఠశాలలు ఉన్నప్పటికీ మా పాఠశాలని చూస్ చేసుకొని మా యొక్క పిల్లలకు స్కూల్ బ్యాగులు మరియు వాటర్ డిస్పెన్స్ ఇవ్వడం వల్ల సామాజిక దృక్పథంగా ఇంకా మన యొక్క ప్రభుత్వ పాఠశాలలకు ఇంకా ముందడుగు ఇంకా స్పాన్సర్ ఇచ్చే వాళ్ళకు ఒక ఊతొట్టుగా ఉంటుందనేసి భావిస్తున్నాం సార్. అదేవిధంగా మరొక ఉపాధ్యాయులకు శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.